భాగవతంలో గజేంద్రుడు మోక్షం చెందింది కదా అని పుస్తకాల్లో అంత చక్కగా రాసి ఉంటే మోక్షం కాదు అని మీరు అన్నారని అది కొద్దిగా వివరిస్తే ఆయన కూడా వింటాడేమో. మోక్షం చెందలేదు, మోక్షం చెందలేదు, చెందలేదు, ఇదే సత్యం. కాబట్టి అసలు మోక్షం చెందటం ఏమిటి? ఓ ఏనుగు పెరగటం ఏమిటి? విష్ణువు రావటం ఏమిటి? ఏమిటి? భాగవతంలో ఉన్నటువంటి కథలు, భాగవతం అనేది 18 పురాణాల్లో ఒక పురాణం. అది ఇతిహాసం కాదు, అది పురాణం. కాబట్టి పురాణంలో చెప్పేటువంటి కథలన్నీ కూడా మనకి జ్ఞానబోధ చేయటానికి. మీరందరూ కూడా ఆపద సమయంలోనైనా సరే ఈ గజేంద్రుడి లాగా భగవంతుడిని కనుక ఆశ్రయిస్తే మీకు మంచి జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పటం కోసం మాత్రమే కథ. అంతేగాని ఉన్న కథను ఉన్నట్టు కనుక మనం నమ్మితే, మనం చిన్నప్పుడు పిల్లలకి చెబుతాం, ఎద్దు అట్టొచ్చింది, ఎద్దు నక్కతోటి ఇట్టంది, నక్క పిల్లితోటి అట్టంది, పిల్లి బల్లితోటి ఇట్టంది అని చెప్పిన కథలు ఉన్నాయి. అవన్నీ నిజమని మనం నమ్మాల. అందుకని పురాణ కథలన్నీ 18 పురాణాల్లో చెప్పినటువంటి కథలన్నీ కూడా మనం ఏదో మనం కొన్ని నేర్చుకోవటానికి, భగవంతుడి మీద భక్తి కలగటానికి, ఆ భక్తి ఎంత గొప్పగా ఉండటానికి చెప్పినటువంటివి మాత్రమే. మోక్షం కలిగిందనేటువంటి మాట లేదు. మోక్షం అనే మాట చాలా సార్లు వస్తుంది. మనం ఒకసారి మీరు నారాయణ అంటే మీకు మోక్షం వస్తుందని ఎవరో ఒకరు చెప్పారు అనుకో, అనగానే మోక్షం వస్తుందా? కాబట్టి ఇవన్నీ కూడా కాదు. అది దాంట్లో ఏం అనుమానం లేదు.